హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. సరే, ఏం కాదులేరా, నిజం తెలిస్తే శ్రీను వెంటనే పరిగెడతాడు. తన హెల్త్ కండిషన్ ఇప్పుడేం బాగాలేదు కదా! ఇలా కొన్ని రోజులు తప్పదు. నేను వస్తున్నాను ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. ఈ ముద్ద తినమ్మా, నా చిట్టి తల్లివి కదూ. నాకు వద్దు, నాకు అమ్మా నాన్న కావాలి అని అకీరా అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తను, రాజేష్, సుజాత గారు ఆ మాటలు విని మళ్ళీ వాళ్ళ గుండెలు చెరువులవుతాయి. అకీరా తల్లి, నీకు నాన్నని చూడాలని ఉందా? రేపు మనిద్దరం వెళ్ళి నాన్నని చూసి వద్దామా అని అడుగుతాడు రాజేష్ ఎత్తుకుని. లేదు మామ, నేనిప్పుడే చూడాలి అని ఏడ్చి ఏడ్చి ముక్కు చిముడు వస్తే తీసి రాజేష్ షర్ట్‌కి రాసేస్తూ ఉంటుంది అకీరా. అది చూసి అంత బాధలోని చిన్నగా నవ్వుతాడు రాజేష్. ఆ నవ్వుకి కళ్ళల్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చేస్తుంది. నీళ్లు తుడుచుకుని రాజేష్ మళ్ళీ అకీరా వైపు చూసి, లేదమ్మా, నాన్నకి ఒంట్లో బాగాలేదు అని చెప్తున్నాను కదా! రేపు ఖచ్చితంగా వెళ్దాం. ఈ రోజుకి నువ్వు ఆము తినేయాలి, సరేనా? అనే అన్నం కలిపి అకీరాకి అప్పటికే చాలాసేపటి నుంచి తినిపిస్తున్న లక్ష్మమ్మని రమ్మని సైగ చేసి అన్నం మళ్ళీ తినిపించమంటాడు. అలా ఏదేదో చెప్తూ మొత్తం అన్నమంతా తినిపించేలా చేస్తాడు. అదంతా అక్కడే హాల్లో సోఫా పైన కూర్చుని చూస్తున్న సుజాతకి ఆవిడ జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తుంది. తన పెళ్ళైనప్పటి రోజులు, శ్రీను, రాజేష్, తనుల చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి. ఒక్కసారిగా జీవితం అంతా మారిపోయింది. ఆయనతోనే అంతా పోయింది. ఆఖరికి ఈ చిన్నారికి తన కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా అయిపోతుంది. మనుషులు అందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తారు? మంచితనంతో ఉంటే ఈ సమాజం బ్రతకనివ్వదా? నా కోడలు అమూల్య ఎంత మంచిది. ఎన్నో రోజులుగా తన కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఇంట్లో దీపం పెట్టి మళ్ళీ ఇంటికి మునుపటి కళ తెస్తుంది అని కలలు కన్నాను. అవన్నీ కలలే అయిపోయాయి. ఆయన పోయారు. నిలువునా కూలిపోయాను. ముందు కూతురు చనిపోయింది అని చెప్పినా మళ్ళీ కనిపించింది అన్న ఆనందం లేకుండా కళ్ళు పోయాయి అన్నారు. ప్రాణాలు నిలబడ్డాయి అని సరిపెట్టుకున్నాను. తర్వాత నా అల్లుడు హాస్పిటల్ పాలయ్యాడు. ఇప్పుడు నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. ఆఖరికి నా కోడలు నా ఇంట్లో అడుగు కూడా పెట్టకుండానే చనిపోయింది అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. అలా సుజాత ఆలోచిస్తూ ఉండగానే సడన్గా శ్రీనుకి ఎలా ఉంటుందో అన్న గొడవలో అమ్ముకి పెద్ద కర్మ కూడా చెయ్యలేదు అని గుర్తు వస్తుంది. వెంటనే లేచి కళ్ళు తుడుచుకుని, బాబు రాజేష్ అని పిలుస్తుంది ఆవిడ. వెంటనే, హా అత్తయ్య, వస్తున్నా అంటూ అకీరాని లక్ష్మమ్మకిచ్చి సుజాత గారి దగ్గరికి వెళ్తాడు. అమూల్య చనిపోయినా కూడా మనం ఇంటి కోడలే, పుణ్యస్త్రీగా చనిపోయింది. ఆ టైంలో తనకి జరగవలసింది కూడా సరిగ్గా చేయలేకపోయాము. ఇప్పుడు శ్రీను లేచాడు. వాడితో తన పెద్ద కార్యం జరిపించాలి. అప్పుడే మన అమూల్య ఆత్మకి శాంతి దొరుకుతుంది. అవన్నీ నువ్వే చూడాలి బాబు. శ్రీనుకి చివరి వరకు చెప్పొద్దు. ముందే చెప్తే అమూల్య చనిపోలేదు అని గొడవ చేసి చెయ్యనివ్వడు. అంతా సిద్ధమయ్యాక హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి మెల్లిగా నచ్చ చెప్తే తనే వింటాడు. ఇప్పటికే లేట్ అయ్యింది అని రాజేష్ ఏమంటాడా అని చూస్తుంది. చెల్లి అని నోరారా పిలిచి ఇప్పుడు తన కోసం అలాంటివి అన్నీ చెయ్యాలి అని తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది రాజేష్కి. బాబు రాజేష్, ఏమైంది అని అడగంగానే, అలాగే అత్తయ్య, అంతా మీరు చెప్పినట్లే చేద్దాం. అమ్ము పేరెంట్స్ని, రిలేటివ్స్ని కూడా పిలుద్దాం అని ఇంకా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు రాజేష్. అది బీహార్లో బంగల్పూర్ జిల్లాలో మార్వా అనే ఒక మారుమూల గ్రామం. బయట ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అక్కడ మాత్రం ఉన్నవాళ్ళు కనీస అవసరాలకి కూడా నోచుకోకుండా ఉన్నారు. కానీ వాళ్ళంతా మొరటుగా ఉండి దారి దోపిడీలు, దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతారు. వాళ్ళందరి దగ్గర మామూలు వసూలు చేస్తూ బ్రతుకుతాడు కమలేష్. వారంతా బీహార్ హిందీలోనే ఒక రకమైన భోజ్పూర్ భాష మాట్లాడుతూ ఉంటారు. మన మధుర తెలుగులో చెప్పుకుందాం. ఆ కమలేష్ గారు ఇంటికి రాక 20 రోజులు అయిందట. వాడి దగ్గర పనిచేసేవాడు కమలేష్ కోసం వెతుక్కుంటూ అందరినీ అడుగుతున్నాడు అని నీళ్లు కోసం దగ్గరలో ఉన్న నుయ్య దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళ గుంపుల్లో మాట్లాడుకుంటారు. నీ మొహం, వాడు ఎప్పుడో వచ్చేసి
ఊరవతల ఆ ప్రతాప్ యాదవ్ ఇంట్లోనే మకం పెట్టాడట. ఎక్కడెక్కడో ఉన్న పోలీసు వాళ్ళు కూడా వాడి కోసం వెతుకుతున్నారట. ఈసారి పెద్ద మర్డర్ ఏదో చేసి వచ్చాడని రాత్రి నా మొగుడు తాగేసి వచ్చి చెప్పాడు అన్నది ఇంకో ఆవిడ. ఏదో పెద్ద రహస్యం తనకే తెలుసు. మొదట తనే అందరికీ చెప్తున్నట్లు. ఇన్ని రోజులు ఏ గొడవలు లేకుండా హాయిగా ఉన్నా మళ్ళీ తప్పదన్నమాట అని వాడిని తిట్టుకుంటూ నీళ్లు పట్టుకుంటున్నారు వాళ్ళంతా. అవన్నీ పక్కనే ఉన్న కొన్ని చెవుల్లో పడ్డాయి. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఎవరికో ఫోన్లు కూడా వెళ్ళిపోతున్నాయి. కమలేష్ అక్కడే ఉన్నాడు అని కాసేపట్లోనే చాలా మందికి తెలిసిపోయింది. 2 రోజుల తర్వాత శ్రీను ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దాం రారా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు రాజేష్. మీరెవ్వరూ నాతో మాట్లాడకండి. నా కుల్ఫీ బ్రతికే ఉంది. మీరెవ్వరు నమ్మినా నమ్మకపోయినా నా కోసం కుల్ఫీ ఎదురు చూస్తూ ఉంటుంది అని మొహం పక్కకు పెట్టుకుని పిలిచినా పలక్కుండా ఎటో చూస్తూ ఉంటాడు శ్రీను. సరే కానీ అమ్మ నిన్ను చూడాలి అంటుంది. ఎలాగా నిన్ను ఇప్పుడు ఇంటికి కూడా తీసుకువెళ్ళవచ్చు అన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంకక్కడే ఉందువు గానిరా. ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావ్? అకీరా కూడా నిన్ను రోజూ అడుగుతుంది. ప్లీజ్ రా బావా అని మెల్లిగా భుజంపై చేయి వేసి అడుగుతాడు రాజేష్. అకీరా అనగానే కొద్దిగా కూల్ అవుతాడు శ్రీను. ఇక్కడ నుండి బయటికి వెళ్తేనే నేను నా కుల్ఫీని వెతకగలను అని ఆలోచించుకుని సరే పద అని ఇంటికి బయలుదేరతారు ఇద్దరు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఏదో జరుగుతుందన్నట్లు చాలా మంది జనాలు ఉంటారు. ఏమవుతుందిరా అని అడుగుతాడు శ్రీను. చెప్తాను లోపలికి రా అని మెల్లిగా కారులో నుండి సాయం పట్టి కిందకి దించుతాడు రాజేష్. తను దిష్టి తీయడానికి ఎర్రనీళ్లు పట్టుకుని డోర్ దగ్గర నిల్చుని కనిపిస్తుంది. దిష్టి తీసాక లోపలికి అడుగు పెట్టేసరికి అక్కడ పంతులు గారు పూజా సామాన్తో రెడీగా ఉంటారు. శ్రీను ఏమీ అర్థం కాక చూస్తుంటే పక్కనే అమ్ము నవ్వుతూ ఉన్న ఫోటో, దానికి దండ వేసి బొట్టి పెట్టి దీపం వెలిగించి ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి బీహార్లో మార్వా గ్రామం కథలకు పిల్ల అంటూ అమ్ముకి దిష్టి తీస్తూ ఉంటుంది ఒక ముసలావిడ. పక్కనే నిల్చుని నవ్వుతూ చూస్తూ ఉంటాడు కమలేష్. దిష్టి తీయడం అయిపోయాక వచ్చి ఇన్ని రోజులైంది, ఇంతవరకు నీ పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడైనా నీ పేరేంటో చెప్పు పిల్ల అంటుంది ఆ ముసలావిడ రంగమ్మ. రంగమ్మది ఆంధ్ర నుండి వెళ్ళి అక్కడే బీహార్లో సెటిల్ అయిన ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అందరూ దొంగలే. పోలీసులకి దొరికిపోయి అందరూ జైల్లో ఉన్నారు. ఇళ్లల్లో పని చేస్తూ గడుపుతూ ఉంటుంది. అక్కడ తెలుగు వచ్చిన ఆవిడ రంగమ్మ మాత్రమే అని కమలేష్ విజయవాడ దగ్గర నుండి వచ్చిన వెంటనే రంగమ్మ దగ్గరికి వెళ్ళి గన్ చూపించి ఎలా అయినా అమ్ము మనసు మార్చి తనని పెళ్లి చేసుకునేలా చేయాలి అని చెప్పి తీసుకువస్తాడు. ప్రతాప్ యాదవ్ ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వాడింట్లోనే మకాం పెట్టేసి ఇప్పుడు వాడి బిజినెస్లన్నీ కమలేష్ చూసుకుంటూ అమ్ముని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రంగమ్మ అమ్ముల మధ్య మాటలు తెలుగులో ఉంటే కమలేష్ రంగమ్మ మధ్య మాటలు భోజ్పూరిలో ఉంటాయి. కానీ మనం మాత్రం అంతా తెలుగులోనే చెప్పుకుందాం. చూడండి, వాడు మీతో ఏం చెప్పాడో నాకు తెలీదు, కానీ నాకు ఇది వరకే పెళ్ళైంది. మా వాళ్ళు నా భర్త నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఈ కమలేష్ని చంపి నన్ను వెళ్తాడు. అందుకే మీరు ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు నా గురించి. వచ్చి మీ పనేదో చూసుకుని వెళ్ళిపోండి అంటుంది అమ్ము. తన కళ్ళతో కొంచెం కూడా భయం కనిపించదు రంగమ్మకి. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలు కమలేష్కి అర్థం కావు కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది తెలుసా అని భయపెడుతుంది రంగమ్మ. అమ్ము చిన్నగా నవ్వుతూ రంగమ్మ వైపు చూసి కమలేష్ వైపు చూసి ఏం అర్థమైతే మాత్రం ఏం చేస్తాడేంటి అని వెటకారంగా అడుగుతుంది. ఈ చుట్టుపక్కలంతా కమలేష్ చెప్పినట్లే నడవాలి. ఇప్పటి వరకు వాడి చేతిలో చచ్చిన వాళ్ళ లెక్క 40 పైనే ఉంటుంది. వాడితో జాగ్రత్త తల్లి, నీ మంచికే చెప్తున్నా. వాడికి జాలి దయ లేవు. కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలీదు అంటుంది రంగమ్మ. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, అయ్యో పిచ్చి బామా, నీకు నా మొగుడి సంగతి తెలీదు. వీడి జస్ట్ ఈ ఏరియాకి ఆకురవుడి, కానీ నా మొగుడు అంటూ ఒకలాంటి నవ్వు నవ్వుతూ గర్వంగా 2 రాష్ట్రాలనే తన కనుచూపులతో శాసించే విలన్. వీడి లెక్క 40. మా ఆయన చంపిన వాళ్ళ లిస్ట్ ఆయనకే తెలీదు. వెన్నుపోటు పొడిచి నన్ను బ్లాక్మెయిల్ చేసి తీసుకువచ్చాడు. ఒక్కసారి మా ఆయనకి తెలివి రావాలి ఉంటుంది వీడికి అంటూ చేతులు కట్టుకుని వాళ్ళిద్దరి వైపు చూస్తూ నవ్వుతూ నిల్చుంటుంది.
కమలేష్కి అమ్ము చెప్పేది అర్థం కాకపోయినా తన బాడీ లాంగ్వేజ్ బట్టి, తన ఫేస్ ఎక్స్ప్రెషన్, నవ్వు చూసి శ్రీను గురించే గొప్పగా రంగమ్మకి చెప్తుందని అర్థమవుతుంది. అందుకే అప్పటి వరకు నవ్వుతూ అమ్ము అందాన్ని చూస్తున్న వాడల్లా కోపంగా, చాలు, ఎవడో వస్తాడు, నేను కూడా చూస్తా, ఈసారి పూర్తిగా చెప్పి నీ కళ్ళ ముందే వాడిని పాతి పెడతా అని గట్టిగా వార్నింగ్ లాంటిది ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు. రంగమ్మ ఆశ్చర్యపోతుంది. అమ్ము ఆమె మొహంపై చిటిక వేస్తూ, ఏంటి, వాడికి నేను అన్నవి ఎలా అర్థమయ్యాయా అనా, అలా షాక్ అయ్యావు? నా ధైర్యం నా కిల్లర్నే. కమలేష్ ఆకురవడి అయితే నా మొగుడు రాక్షసుడు. ఆ విషయం వాడికి బాగా తెలుసు. గుండెల్లో భయం ఉన్నా కనబడనివ్వకుండా మేనేజ్ చేస్తున్నాడు. వాడి చావు నా కిల్లర్ చేతిలోనే అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. శ్రీనుకి అక్కడ అమ్ము ఫోటోకి దండ వేసి ఉండడం చూసి కోపం ఒక్కసారిగా పెరిగిపోతుంది. రాజేష్ అని గట్టిగా అరిచి నడవలేకపోయినా తడబడుతూ స్టిక్ సాయంతో నడిచి అక్కడ పళ్ళాలు అన్నీ తన్నేసి వెళ్ళి అమ్ము ఫోటోని అతి కష్టం మీద కిందకి వంగి అందుకుని ఆ పూలదండ తీసేసి ఆ ఫోటోని తన గుండెలకి హత్తుకుని చిన్నగా ఎడుతూ మళ్ళీ వెంటనే అక్కడ ఉన్న అందరినీ కోపంగా చూస్తూ, నా కుల్ఫీ చనిపోలేదు, చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇంకొకసారి ఇలాంటివి చెయ్యాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని ఎవరి సహాయం తీసుకోకుండా తనే నడుచుకుంటూ కిందనే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన అప్పు, ఆలేఖ్య, వాళ్ళ నాన్న రాజేష్ గారు, నీరజ్ శ్రీనుని అలా చూసి బాధపడతారు. మిగతా చుట్టాలు శ్రీను అంటే రౌడీలాగానే తెలుసు కాబట్టి ఇంకా అక్కడే ఉంటే కోపంలో చంపేస్తాడేమన్న భయంతో ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలేఖ్య చాలా మెల్లిగా, చెప్పానా నీరజ్, అమ్ము చనిపోయింది అంటే శ్రీను ఎప్పటికీ నమ్మడు. అమ్ము నమ్మకమే నిజమవుతుంది. శ్రీను వెళ్ళి మన అమ్ముని కాపాడి తీసుకువస్తాడు. వాళ్ళ ప్రేమ నిజంగా గొప్పది అని తన కళ్ళతోటే నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీరజ్కి కూడా అలేఖ్య చెప్పిందే నిజమనిపిస్తుంది. అవును అలేఖ్య, శ్రీను అమ్ముల ప్రేమ చాలా గ్రేట్. వాళ్ళకి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదో కదా. కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్. ఆ కమ్యూనిస్ట్ చాలా డేంజరస్. శ్రీనుకి పూర్తిగా తగ్గాకే మనం అమ్ము బ్రతికే ఉంది అన్న నిజం శ్రీనుకి చెప్పాలి అంటాడు. బాయ్, ఆ ప్రతాప్ యాదవ్ పోలీసులకి దొరికిపోయాడు. ఇప్పుడు వాడి ప్లేస్లోకి కమలేష్ వచ్చాడు బాయ్. నేను చూశాను, వాడి గురించి ఆంధ్ర తెలంగాణ పోలీసులు చాలా మంది బీహార్కి వచ్చారట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాళ్ళకి అప్పగించేస్తే ఇంకా ప్రతాప్ బిజినెస్లు కూడా మనదే బాయ్ అంటాడు ప్రతాప్కి ఇన్ని రోజులు హెల్ప్గా ఉన్న పార్ట్నర్. నిజమా? మరి లేట్ ఎందుకు? వెంటనే వాడి గురించి పోలీసులతో చెప్పేద్దాం అని రెడీ అవుతారు అందరూ. కుల్ఫీ అని పిలవగానే అంటూ ప్రేమగా తల ఎత్తి శ్రీను కళ్ళలోకి చూస్తుంది అమ్ము. ఎల్లో కలర్ చీరకి గోల్డ్ కలర్ బోర్డర్, మెరూన్ కలర్ బ్లౌజ్తో నుదుటిన కుంకుమ పెట్టుకుని మెడలో శ్రీను కట్టిన పసుపు తాడు, నల్లపూసలు వేసుకుని లైట్ పింక్ కలర్ పెదాలు, మల్లెపూలతో మత్తెక్కిచ్చేలా కనిపిస్తుంది ఆమె. శ్రీను కళ్ళు అయినా ఆర్పకుండా అలా చూస్తూ ఉంటే ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎత్తి అడుగుతుంది. అలా పెదాల వైపే చూస్తూ ఒక్కటివ్వవే అంటాడు. వెంటనే అమ్మో పెదాలు పువ్వులా విచ్చుకుని కళ్ళు కిందకి దించి ఏంటి ఇవ్వాలో అని సిగ్గుపడుతూ అడుగుతుంది. నడుమ మీద తన పట్టు ఇంకా గట్టిగా పెంచి ఇంకొంచెం ముందుకు లాక్కుని, తెలీదా? మరెందుకు తెలియకుండానే సిగ్గుపడుతున్నావు? ఎక్కువ చేయకుండా ఇచ్చేయి అని అనగానే, ఆశ దోశ అప్పడమడా, పెళ్లికి ముందు ఎంత ఏడిపించావు, దానికి ఇంతకింత బదులు తెచ్చుకోవాలిగా అంటూ ఒక్కసారిగా వెనక్కి తోస్తుంది. అది ఊహించిన శ్రీను పట్టుకునే లోపే జారిపోతూ ఆ గది అంతా పరుగుపెడుతూ ఉంటుంది. అబ్బా, ఎంతసేపు పరుగు పెడతావు, నాకు తెలీదా అని 2 నిమిషాల్లోనే పట్టేసుకుంటాడు అతను. వదులు లేదంటే అని అనగానే, లేదంటే ఏం చేస్తావు అని గోడకి ఆమెని లాక్ చేసి మళ్ళీ చేతులు కింద నుంచి పారిపోబోతూ ఉంటే ఇంకా లేట్ చేయకుండా గట్టిగా లాగి తన పెదవులని అందుకుంటాడు శ్రీను. మొదట కోపంగా ఉన్నట్లు శ్రీను భుజంపై కొట్టినా శ్రీను ప్రేమకి ఈజీగానే లొంగిపోయింది అమ్ము. శ్రీను మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా శ్రీనుకి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. శ్రీను శ్రీను లేవరా, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది
అని భుజంపై తట్టి లేపుతూ ఉంటాడు రాజేష్. మరి శ్రీను అమ్ము బ్రతికే ఉందని, అలాగే కమలేష్ దగ్గర ఉందని తెలుసుకోగలడా? తెలుసుకున్న తర్వాత పాపం కమలేష్ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. రేపు కూడా త్వరగా టైం టు టైం మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.